ఐస్ మర్చిపోయినా ఈ గిన్నెల్లో హెయిర్కి వచ్చినాయి. హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇక్కడ చూడండి, ఈ మార్నింగ్ టైమ్ చాయ్ పెట్టుకుంటున్నా. రాజు అయితే డ్యూటీ పని మీద భువనగిరి వెళ్ళిండు, సో నేను ఒక్కదానే తాగుతున్నా. ఇక్కడ నా కోసమని టీ పెట్టుకుంటున్నా. రాజు ఉంటే మాత్రం ఇద్దరం కలిసి తాగుతాం. టీ తాగిన తర్వాత ఆఫీస్కి వెళ్తారు రోజు. కానీ ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నా, సో నేను టీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే టీ తాగుతున్నా. ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే నేను నా డేని టీతోనే స్టార్ట్ చేస్తా అండి. మీరు కూడా అంతేనా? ఇక్కడైతే మంచి ఉయ్యాలలో కూర్చొని టీ తాగుతూ అలా టీని ఎంజాయ్ చేస్తున్నా, ఉయ్యాల ఊగుతూ తాగుతున్నా. అట్లా నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి. నేనైతే చిన్నప్పుడు పార్క్కి వెళ్ళడం అంటే ఉయ్యాల కోసమే వెళ్ళేదాన్ని. కాకపోతే అక్కడేమో ఎంతమంది ఊగేటోళ్ళు అంటే అసలు నాకు ఉయ్యాల దొరకకపోయేది. ఆ ఉయ్యాల ఊగేదాకా అక్కడే వెయిట్ చేసి ఉయ్యాల ఊగే వచ్చేదాన్ని. ఇప్పుడు ఇంట్లోనే ఉయ్యాల పెట్టించి చేసుకున్నా. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా మా కోడళ్ళ కోసం కట్టిన ఉయ్యాలలో నేను ఊగేదాన్ని. ఇక్కడైతే నా టీ తాగడం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, వీడియోలో నాకు బొట్టు లేదు, చూసుకున్నా. నేను మొహం కడుక్కున్నప్పుడే పోయింది అది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ బొట్టు పెట్టుకుంటున్నా, టిక్లీ. మనకి తెలుగు వాళ్ళకి సెంటిమెంట్ కదండి బొట్టు పెట్టుకోవాలని. సో బొట్టు పెట్టుకొని నా మొహం చూడండి, మొత్తం మొహం ఇట్లా కళ్ళు చిన్నగా అయిపోయినాయి. నిద్ర ఎక్కువ అయింది. అంటే ఇవాళ రాజు ఊరికి వెళ్ళిండు కదా, మార్నింగ్ 5:30కి వెళ్తే నేను అప్పుడే లేచి మళ్ళీ పడుకున్నా. ఇంకా రాజు లేడు కదా అని చెప్పేసి మెల్లగా మంచిగా పడుకొని 9కి లేచిన. సో నిద్ర ఎక్కువైంది అన్నట్టు, కళ్ళు అందుకే అట్లా అయిపోయినాయి. ఇక్కడైతే నేను మంచిగా ఈ బౌల్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ నైట్వి ఉంటాయి కదా తిన్నవి, అవైతే క్లీన్ చేసుకుంటున్నాండి. అక్కడ చూడండి, ఒకటి పెద్ద ప్లేట్ ఉంది కదా, అది మేము మొన్ననే తీసుకున్నాము. బౌల్ స్టాండ్ తీసుకున్నప్పుడే ప్లేట్ కూడా కొనుక్కొచ్చినాం. అంటే రాజు ఫుడ్వి వీడియోస్ తీస్తున్నాడు, సో దానికోసమైనా పెద్ద ప్లేట్ తీసుకున్నాం. అదైతే మాకు 500 పడిందండి ఆ ప్లేట్కి. అంటే మంచి స్టాండర్డ్గా ఉంది కానీ రేట్ అయితే ఎక్కువనే పడింది. అంతేనండి, రాజు నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఏదైనా ప్రైజ్ అడిగితే, మాకు బేరం ఆడడం తెలియదు కాబట్టి రాజుకి ఇంకా నాకు మా మొహం చూస్తేనే చాలండి ప్రైజ్ ఎక్కువ చెప్పేస్తారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు మనుషులను బట్టే చెప్తారు కదా, బేరం ఆడే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒకలాగా, రాని వాళ్ళకి ఒకలాగా. అట్లా ఇద్దరమే, మాకు బేరం ఆడడం రాదు. ఆడిన వాళ్ళు ఒప్పుకోలేండి. ప్రైస్ అయితే ఎప్పటికీ మాకు ఎక్కువే పడుతుంది. అందుకే నేను ఎక్కువ ఏం షాపింగ్ చేయను. ఎక్కువ మా అమ్మ దగ్గర నుండి తెచ్చుకుంటా. మా అమ్మ కొనిస్తేనే తీసుకుంటా. తెలీదు ఎక్కువ. ఎప్పుడో ఒకసారి ఇట్లా షాపింగ్ పోయినామంటే ఇంకా మాకు అయిపోద్ది పని. సో ఇక్కడైతే నేను అన్ని బౌళ్ళు కడిగేసుకుంటున్నా. బేరం ఆడడం కూడా రావాలండి, అదొక కళ కదా. ఇక్కడ చూడండి, బౌల్లన్నీ కడిగేసుకున్నా. అయితే టబ్లో నేను బౌల్ పెట్టుకున్నా కదా, అవి నేను బౌల్ స్టాండ్ అయితే తెచ్చుకున్నా. అది సాయంత్రం రాజు వచ్చిన తర్వాత గోడకి ఫిక్స్ చేసిన తర్వాత అవన్నీ బౌల్ అందులో పెట్టేస్తా. ఇప్పటికైతే ఆ టబ్లో పెట్టేసుకున్నా మొత్తం. ఇక్కడైతే నేను బెడ్షీట్స్ 2 నానబెట్టినండి పొద్దున. సో అవైతే ఇక్కడ ఉతికేస్తున్నా. ఇవి అల్కగానే ఉంటాయి, అంటే మామూలుగా ఓకే నేను పిండొచ్చు అన్నయ్య, ఇంత వెయిట్ ఉంటాయి అన్నట్టు. సో ఈ బెడ్షీట్స్ అయితే నేను నానబెట్టి పిండేస్తున్నా. ఇట్లా బరువు ఉండేటివి, లావు ఉండే బెడ్షీట్స్ అయితే రాజు ఉతుకుతాడు. అవి నాకు అసలు లేవు. ఇవైతే నాతో అవుతాయి కాబట్టి ఇక్కడ నేనైతే 2 బెడ్షీట్స్ ఉతికేస్తున్నా. ఈ ఫస్ట్ ఉతికిన బెడ్షీట్ ఓకే, కానీ ఇప్పుడు ఉతికేదేమో మేము అది వాడక చాలా రోజులు అయిందండి. మేము పాతింట్లో ఉన్నప్పుడు కూడా స్టోర్ రూమ్లో పెట్టేస్తాం అన్నట్టు. సో ఎలుకలు మొత్తం ఆ బెడ్షీట్ని గలీజ్గా చేసేసినాయి. ఇక్కడైతే ఫుల్ సబ్బు పెట్టి మంచిగా ఉతికిన. ఇక్కడ ఉతికి ఆ గోడ మీద వేసేసిన. అక్కడ మాకు వర్షం నీళ్ళు పడి మొత్తం పాకురు తయారైందండి.
గోడ మీద పాకురు అయితే ఇంకా అట్లనే ఉంటుంది. ఆ కింద పాకురు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను బట్టలు ఆరినాయా లేదా అని చూస్తున్నా. కొన్ని ఆరిపోయినాయి, అవి మాత్రం తీసి మిగతాయి అలాగే ఉంచిన. ఆరిపోయిన బట్టలు మాత్రం తెచ్చి మడత పెడుతున్నా. ఈ షర్ట్స్ అయితే నేను మామూలుగా మడత పెడుతున్నా, ఇవి మళ్ళీ ఐరన్కి తీసుకెళ్తాడు రాజు. ఇంకా నా బట్టలు అయితే ఆరలేదు ఎక్కువ, కొన్ని ఆరినాయి. ఆ కొన్ని ఆరినాయి మాత్రం తెచ్చి మడత పెట్టేస్తున్నా. ఇక్కడ ఈ టీషర్ట్ ఆరలేదు, సో పక్కకు పెట్టేసిన, మళ్ళీ ఆరేసిన. ఇక్కడైతే బట్టలు మడత పెట్టినవి తెచ్చి అక్కడ పెట్టేసి రాజు ప్యాంట్లు ఇడిచిన ఈ బెడ్ మీద వేసిండి. బెడ్ మీద వాడట్లేదు. ప్యాంట్లలో ఎప్పటికీ డబ్బులు మర్చిపోతాడండి, ఎప్పుడు డబ్బులు వెళ్తాయి. ఇప్పుడు కూడా చూడండి 200 రూపీస్ వెళ్ళినాయి. అందుకే నేను కంపల్సరీ చెక్ చేస్తా. సో ఇలా నా పని అంతా అయిపోయింది. బోల్డు బట్టలు కొన్ని అయిపోయినాయి, బట్టలు ఇంకా కొన్ని ఆరలేదు. అవి సాయంత్రం వరకు ఆరినాక తీసి మడత పెడతా. బెడ్షీట్స్ అయితే ఇంకా నీళ్ళు పడుస్తుంది, ఒక అరగంట సేపట్లో నీళ్ళు పడిచిపోయిన తర్వాత ఆరేస్తా. ఇంకా నేను స్నానం చేసి కుక్ చేసుకొని తినాలి. రాజు అయితే ఇవాళ భువనగిరి వెళ్ళిండు, సో లంచ్కి రాడింగా వచ్చేవరకు ఈవినింగ్ అవుతుంది. నేను ఒక్కదాన్ని ఏదైనా వంట చేసుకొని తినాలి. నాకు ఒక్కదానికి ఉంటే అసలు ఏం తినబుద్ధి కాదు. రాజు లంచ్కి వస్తేనే మేమిద్దరం కలిసి తింటాం. డైలీ ఏదైనా లంచ్ ప్రిపేర్ చేస్తే మేమిద్దరం లంచ్ టైంలో ఇద్దరం కలిసి తింటాం. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ నుండి ఇప్పటి వరకు రాజుతో కలిసి తినడమే అలవాటు. నాకు ఒక్కదానికి ఎందుకు అస్సలు తినబుద్ధి కాదు. అప్పుడెప్పుడు ఎప్పుడైనా బాగా ఆకలి అయితే, లేకపోతే ఇట్లా చేత కాకపోతే అట్లా తింటా, కానీ ఎక్కువ రాజుతోనే తింటా. నాకు రాజు ఊరికి పోయిందంటే ఇంకా అసలు ఏం వండుకోబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. వచ్చే వరకు అట్లనే ఉంటా, ఏమైనా పాప్కార్న్ అట్లా చేసుకొని తింటా, అంతే అట్లనే ఉంటా. అట్లా ఉండద్దు కానీ అట్లా అలవాటైపోయింది. ఈరోజు అయితే లంచ్కి ఏం చేసుకోవాలి, ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి. కానీ అయినా రాజు ఈవినింగ్ వచ్చినాక తింటాడు అనుకో. వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తను వచ్చిన తర్వాతనే వండుతున్నట్టు. ఫస్ట్ వండితే చల్లగా అయిపోతే త్వరగా వచ్చినాక అంత చల్లగా తినడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అట్లా వండుతా. కానీ ఇవాళ డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తా. రైస్ పెట్టి కర్రీ ఏమో నిన్న గోరుచిక్కుడుకాయ వండినా, అది అసలు నిన్న తినలే అన్నట్టు. మళ్ళీ చికెన్ తెస్తే అదే వండేస్తే చికెన్ తిన్నాడు రాజు. సో గోరుచిక్కుడుకాయ కర్రీ మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన. మళ్ళీ ఇప్పుడు దాన్ని వెయిట్ చేస్తే ఇంకా రైస్ పెట్టుకొని గోరుచిక్కుడుకాయ కర్రీతో తినేస్తా. ఇంకా ఏమున్నాయి పనులు, అంత అయిపోయింది. స్నానం చేసి ఇంకా రైస్ పెట్టుకొని తినేస్తా. మళ్ళీ లంచ్ చేసేటప్పుడు షేర్ చేస్తా. నేనైతే రైస్ పెడుతున్నా. ఫస్ట్ రైస్ పెట్టి స్నానంకి వెళ్ళిపోతే వచ్చేంతలో అదే అవుతుంది. నేనైతే గంజి పంపను అక్కడికి, అంటే కరెక్ట్గా వాటర్ రైస్కి ఎంత కావాలో అంత పోసి డైరెక్ట్ పెడితే అక్కడికక్కడికి వండుతా అన్నట్టు. గంజి వంపను, ఎక్కువ అలవాట్లేదు. వంపితే సన్నగా ఇట్లా మంచిగా అవుతుంది అంటారు, కానీ నాకు వంపినా అట్లనే అవుతుంది, వంపకుండా అట్లనే అవుతుంది. అంటే నాకు అంత పొడి పొడిగా వండడం కరెక్ట్గా రాదు. సో ఇక్కడైతే నేను రైస్ పెట్టేసి స్నానానికి వెళ్ళిపోతా. సాయంత్రంకి కూడా ఇప్పుడే రైస్ కలిపి పెట్టేస్తున్నా. మామూలుగా ఒక పూట కంటే ఇది హలీంది డబ్బా వచ్చింది, అట్లా యూజ్ చేస్తున్నా. మామూలుగా ఇంత దాంతో పెడితే ఒక్క పూటకి రాజుకి నాకు ఇద్దరికి సరిపోద్ది. ఇందులో 1.5 పెట్టి, ఇది ఒకటి ఇంకా 1.5 పెట్టిననుకో మాకు మధ్యాహ్నంకి నైట్కి కూడా సరిపోద్ది. సో ఇప్పుడైతే ఇప్పుడు నేను తినడానికి ఇంకా నైట్ కోసం కూడా ఇప్పుడే పెట్టేస్తున్నా. రాజు సాయంత్రం వరకు వస్తాడు కదా, అప్పుడు తింటాడు. తింటే ఇంకా నైట్ మళ్ళీ తినడు ఇక అంతే. సో అందుకే ఇది 1.5 కప్పు ఇప్పుడు పెడుతున్నా. బోర్ వాటర్తోనే రైస్ కడుగుతా. కడిగిన తర్వాత రైస్ పెట్టడానికి మాత్రం మినరల్ వాటర్ యూజ్ చేస్తా. అక్కడ మేము టీవీ ముందట చిన్న బెడ్ ఉంటే దివాన్ లాగా హాల్లో వేసిన. మామూలుగా పెద్ద బెడ్ ఏమో ఒక బెడ్రూమ్లో
వేసినాం. కానీ మేము ఎక్కువ ఇక్కడ టీవీ దగ్గర ఉన్న బెడ్లోనే స్పెండ్ చేస్తాం. ఎక్కువ ఇక్కడే ఉంటాను నేను డే మొత్తం. ఇంకా నైట్ కూడా టీవీ చూస్తే అట్లా ఇక్కడే పడుకుంటాం. బెడ్రూమ్ ఎక్కువ యూజ్ చేయము. అది ఎవరైనా మాకు చుట్టాలు ఇట్లా వస్తే ఇంకా 2 బెడ్స్ పనికి వస్తాయి. మేము అందులో ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తాం అంతే. నేను రైస్లో వాటర్ అయితే అందాజ ప్రకారమే పోస్తా. అంటే లెక్క ప్రకారం పోయాలంటేనేమో ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి కదా. ఇంక ఇప్పుడు కొత్తలో అట్లా పోసేదాన్ని, గ్లాస్ కొలత చూసుకొని పోసేదాన్ని. ఇప్పుడు అలవాటు అయిపోయింది. మామూలుగా అందాజ ప్రకారం రైస్కి ఎంత హైట్ వరకు వాటర్ ఉండాలో చూసుకొని పెట్టేస్తాను అంతే. ఇక్కడ మేమైతే బౌల్ మొత్తం గంపలో ఉన్నాయి కదా. అయితే బౌల్ స్టాండ్ కొనుక్కొచ్చినాం, మొన్న కొనుక్కొచ్చినాం. కానీ ఇంకా పెట్టలేదు, పెట్టాలి. రాజు వచ్చిన తర్వాత ఇవాళ ఈవినింగ్ ఫిక్స్ చేపిస్తాను. అక్కడ గోడకి మొదలు ఉన్నాయి. కిటికీ పెట్టుకుంటే మంచిగా బౌల్ ఇట్లా వెంటనే తోముతూ స్టాండ్లో పెట్టేస్తే అవి నీళ్ళు పడిచిపోతాయి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మా కిటికీకి మెష్ది నెట్ ఉంది. సో అది పెట్టడం అంటే అంత పెద్ద ప్రాసెస్. అది నెట్ మొత్తం ఇట్లా మొదలు కొట్టున్నాయి, అవన్నీ తీయాలి, స్టాండ్ పెట్టాలి, మళ్ళీ దోమలు వస్తాయి నెట్ పెట్టకపోతే. సో నేనైతే ఇక్కడ గోడకి పెట్టుకుంటున్నా, స్టాండ్ పెట్టుకుంటా. ఫస్ట్ బౌల్ తోమేసి అక్కడ గంపలో వేసిననుకో నీళ్ళు పడిచిపోతాయి. పడిచిపోయిన తర్వాత బౌల్ స్టాండ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్ళొస్తాను. ఇక్కడ నా స్నానం అయితే అయిపోయింది, జడేసుకుంటున్నా. నేను ఇంట్లో ఉంటే అస్సలు జడేసుకోను, ఊరికే చిక్క చుట్టు పెట్టేస్తా. నాకు ఎందుకు అసలు ఇంట్రెస్ట్ అనిపించదు. బయటికి వెళ్తేనే జడేసుకుంటాను. ఇంట్లో ఉంటే అసలు మొత్తంగా ఇట్లా బన్ కట్టేసి పెట్టేస్తా. బన్ కట్టి ఊరికే పెట్టడం వల్ల చిక్కులు బాగా అయినాయి చుట్టూ. హెయిర్ పోతుంటే ఇదైతే నాది లేయర్ కట్ చేయించుకున్నా హెయిర్. అంతకుముందు లాంగ్ హెయిర్ ఉండే, కానీ నాతో మెయింటెనెన్స్ అవ్వట్లే. నేను హెయిర్ని అంత మెయింటైన్ చేయను. ఆయిల్ పెట్టుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా జడేసుకోవడం అవన్నీ నాకు వేసుకోబుద్ది కాదు. ఊరికే బండి జుట్టు పెట్టేస్తా. ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే నాకు అదంతా పెద్ద లేజీగా అనిపించేది. అందుకే హెయిర్ కట్ చేయించుకున్నా. లాంగ్ హెయిర్ది ఫోటో వీలైతే షేర్ చేస్తా. ఇప్పుడైతే ఇది లేయర్ కట్. ఒకసారి బ్యాక్ వేసి చూపించాను చూడండి. ఈ ముందట ఇట్లా ఇవి కూడా కట్ చేయించుకున్నా, కానీ నాకైతే పెద్ద యూజే ఉండదు వీటితో. నాకు ఇట్లా జడ వేసుకున్నప్పుడు ఈ ముందట ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా వదిలేయచ్చు అన్నమాట. కాకపోతే రాజుకట్లో వదిలేస్తే అస్సలు నచ్చదు, అస్సలు అంటే అస్సలు నచ్చదు. సో నాకైతే వీటితో ఏమి యూజ్ లేదు. ఇవి కూడా ఇట్లా లాంగే ఉంచేస్తే అయిపోయేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడండి ఇంత హెయిర్ చిన్నగా కట్ చేయించుకుంది ఇట్లా ముందట. కాకపోతే రాజుకి అస్సలు నచ్చదు. ఇంక ఇవి జడలో కలిపేసి అల్లేయడమే. ఇట్లా ముందట మామూలుగా కొంతమంది ఎట్లా వేసుకుంటారు, ఇట్లా జడేసుకొని ఇట్లా వదిలేస్తారు కదా, రాజుకి నచ్చదు. రీల్స్ వేస్తే ఇట్లా వేసుకొని తీస్తే మంచిగా కనబడుతుంది కదా. బ్యాక్ వేసి చూపించారా ఎలా ఉందో హెయిర్. ఒక్క నిమిషం చూడండి ఇలా ఉన్నది. అంటే నేను హెయిర్ కట్ చేయించుకుంటే ఇప్పటికీ ఒక 3-4 మంత్స్ అయిపోయింది. మళ్ళీ పెరిగినాయి కూడా. ఎంత పెరిగినాయి అంటే ఇవన్నీ పెరిగింది, ఇంత పెరిగింది హెయిర్, ఇంత హెయిర్ పెరిగింది ఎక్స్ట్రా కట్ చేయించుకున్నాక. నాకు హెయిర్ తొందరగా గ్రోత్ అవుతుంది. అంటే అంత లాభం ఉండదు, కానీ గ్రోతింగ్ మాత్రం పొడుగవడం తొందర ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఇంకా చూడండి ఎంత హెయిర్ పోతుందో. కానీ నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పటికంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే
బెటరే. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు అయితే జడ వేసుకోవడానికి ఇట్లా అవుతుంటే నిన్న వచ్చేటివి, కానీ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నాకు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెమే వస్తాయి, అంత ఏం ఊయవు. అదొక బెనిఫిట్ అని చెప్పుకోవాలి హెయిర్ కట్ చేసుకుంటే. ఇప్పుడు చూడండి హెయిర్ కట్ చేసుకున్న కొత్తలో అయితే అప్పుడు కూడా అంత ఎక్కువ ఏమి ఊయకపోయేది. హెయిర్ కట్ చేసుకున్న కొత్తలో కొంచెం అంతే ఒక 2-3 అట్లా వచ్చేది, అసలు ఊయకపోయేది. మళ్ళీ ఇప్పుడు హెయిర్ కట్ చేసుకొని ఒక 4 months అయిపోయింది కదా, ఇప్పుడైతే ఇంత వస్తుంది. మళ్ళీ కొంచెం హెయిర్ కట్ చేపిద్దాం అనుకుంటున్నా. నార్మల్గానే వేసుకుంటా సింపుల్గా. అసలు నేను ఇంట్లో ఉంటే జడనే వేసుకోను, కానీ ఇవన్నీ వేసుకుంటా. నాకు ఇప్పుడు వేసుకుంటున్నా కదా, ఇట్లా జడ వేసుకోవడం అలవాటు. అంటే నేను హాస్టల్లో ఉండే, మొత్తం నా స్టడీ మొత్తం హాస్టల్లో ఉన్నప్పుడు మేము ఇట్లనే వేసుకుంటున్నాం. సో నాకు ఇది అలవాటు ఎక్కువ. ఇలా సింపుల్గా వేసుకుంటా అంతే. ఇప్పుడు హెయిర్ కట్ చేసిన కాబట్టి కొంచెమే అల్లుడు ఉంటుంది, ఎక్కువ అల్లుడు ఏముండదు. అప్పుడైతే ఎంత లాంగ్ ఉండేది, అదంతా అల్లేసరికి మేము ఎటైనా బయటికి వెళ్తామని రాజంటే నా జడ వేసుకోవడమే అరగంట కంటే ఎక్కువ అయ్యేది. ఇంకా రాజుకు పిచ్చిలు వేసేది, నీ జడ కట్ చేసుకో అన్న వెంట పడేటోడు. నాకు రాజుకి ఏం లాంగ్ హెయిర్ ఇష్టం ఉండదు, ఇట్లా షార్ట్ హెయిర్ ఇష్టం. కాకపోతే నేనే మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇంతనే ఉండే నా హెయిర్, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా కట్ చేయడం ఆపేసిన. ఎందుకంటే మా అత్త వాళ్ళ సైడ్ ఎట్లా అంటే లాంగ్ హెయిరే ఇష్టం వాళ్ళకి. అంటే కోడళ్ళకి లాంగ్ హెయిర్ ఉండాలి, ఇట్లా చిన్న జుట్టు ఉండొద్దు అని ఒక సెంటిమెంట్ లాగా ఒకటి ఉంటుంది కదా పల్లెటూరు సైడ్. సో అట్లా అని చెప్పి ఇంకా నేను హెయిర్ కట్ చేసుకోవాలి, అట్లనే ఉంచుకుంటే మొత్తం లాంగ్ హెయిర్ అయిపోయింది. రాజుకేమో నచ్చేది కట్ చేసుకోమని ఎప్పటికీ చెప్పేటోడు, కానీ నేనే అట్లా ఉంచేసిన. తర్వాత ఇంకా లాస్ట్కి సరే ఓకే అని చెప్పేసి కట్ చేసుకున్నా. సో ఇట్లా అయితే వేసుకున్నాను అంటే సింపుల్. అమ్మో నేను రైస్ మర్చిపోయినా, ఎక్కడ దాకా వచ్చిందో చూడాలి. ఓకే ఏం కావలేదు, అవుతుంది. ఇంకా అవుతుంది. నేనైతే అయిపోయి మాడిపోయింది అనుకున్నా, మర్చిపోయినా మొత్తంకే. ఈ హెయిర్ని నేను దాచిపెడతా. నా హెయిర్కి అయితే చాలా గిన్నెలు వచ్చినాయి. మీరు కూడా వేస్తారా ఇట్లానే హెయిర్ అలకిస్తారా? గిన్నెలు వచ్చినాయి తెలుసా నా హెయిర్కి. ఏమేమి గిన్నెలు వచ్చినాయి చూపించాలా? ఒక 2 మంచి గిన్నెలు వచ్చినాయి నేను తీసుకున్న కాడ హన్మకొండలో. అమ్మ తీసుకున్న దగ్గరనైతే నా హెయిర్కి ఒక 2 గిన్నెలు ఏమో తీసిచ్చింది, అంటే మొత్తం 4. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే కొంచెం హెయిర్ ఇస్తేనే గిన్నె ఇచ్చేస్తారు. నేను ఇక్కడ హన్మకొండలో ఫుల్ హెయిర్ ఇచ్చిన, మొత్తం 50 grams అట్లా 55 grams ఒకసారి 50 grams ఒకసారి ఇచ్చినప్పుడు నా లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు బాగా ఊచిపోయేది నాకు. సో అప్పుడు ఆ హెయిర్ ఇస్తే నాకు ఇక్కడ ఎట్లాంటివి అంటే మంచి గిన్నెలు ఇచ్చారు, ఇట్లా అలకగా అట్లా కాకుండా మంచిగా గిన్నెలు ఇచ్చారు. మమ్మీ ఇచ్చిన దగ్గరేమో కొన్ని ఇంటికలకి గిన్నె ఇస్తారు కాబట్టి అక్కడ అంత మంచిగా అయితే ఇవ్వరు, అంటే పలుచగా ఉన్న గిన్నెలు మామూలుగా అట్లా ఇస్తారనమాట. నేను నా హెయిర్కి వచ్చిన గిన్నెలు చూపించారా? ఇంకో ఈ గిన్నె వచ్చింది నా హెయిర్కే, ఇది వచ్చింది. ఇంకా ఇది కూడా వచ్చింది. ఇది పెద్ద సైజు, దీని నెక్స్ట్ సైజు పడుతుంది. ఈ గిన్నెలు నా హెయిర్కే వచ్చినాయి. మంచిగా ఉన్నాయి కదా, బరువు ఉంటాయి మస్తు. ఇట్లా డీమార్ట్లో ఉన్నట్టుగా మంచి క్వాలిటీ ఇవి. ఎక్కువ హెయిర్ తీసుకున్నారు కాబట్టి ఇట్లా ఇచ్చారు. ఇంకా అమ్మ తీసిచ్చిన గిన్నెలు అయితే ఉంటాయి, ఇవి ఉంటాయి.
తీసి ఇచ్చిన గిన్నెలేమో వీటిలో పల్చగా పాలు కాబెట్టుకోవడానికి మన పాయసం చేసుకోవడానికి అట్లా పనికొస్తాయి ఇవి. ఇంత పల్చగా ఉంటాయి. ఇవి అమ్మ తీసి ఇచ్చిన గిన్నెలు. ఇవి ఎందుకు ఇట్లనే ఇవి దాచిపెట్టినాక వాడట్లే అంటే ఇవి ఎప్పుడైనా మనం దేవునికి ప్రసాదం చేసినప్పుడు అట్లా కొత్త గిన్నెలు ఉంటే పనికొస్తాయి కదా, అందుకని చెప్పి నేను అవి ఉంచుకున్నా. సో రైస్ అయితే అవుతుంది, అయిన తర్వాత తింటా. నేను అన్నీ మర్చిపోతున్నా, ఇంకా బెడ్షీట్ సారేయలేదు, నీళ్ళు మర్చిపోయినావచ్చు. గోడ మీద ఉన్నాయి. ఇటు సైడ్ ఏంటంటే మాకు వర్షం నీళ్ళన్నీ వస్తాయి, వర్షం వస్తే అటు గోడ తడిసిపోతుంది కాబట్టి గోడ కొంచెం ఇట్లా పాకూరులాగా వచ్చింది. ఆడ మొన్న కంటిన్యూస్గా మొత్తం వానలే పడ్డాయి కదా, బెడ్షీట్స్ ఆరేస్తా. సో బెడ్షీట్స్ అయితే ఇక్కడ గేట్ మీద వేస్తా, దండ మీద వేస్తే బాగా బాగా తెగిపోయింది మొన్న దండ. సో ఇక్కడ గేట్ మీద వేస్తా. సో ఇలాగైతే బెడ్షీట్స్ ఆరేసిన, రెండు గేట్ల మీద వేసేసిన. ఇక్కడ చూడండి మాకు చెట్లు బాగుంటాయి, మంచి గాలి వస్తుంది, అసలు మంచి గ్రీనరీ ఉంటుంది ఇక్కడ కాలనీలో. అందరు చెట్లు పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి మాకైతే శంకుపూల చెట్టు ఉంది. శంకుపూల చెట్టు చూడండి, ఈ వాటర్లో వేడి వాటర్లో వేసుకొని తాగితే మంచిది. ఇంకా మనీ ప్లాంట్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కర్రీ వేట్ చేసుకుంటా, ఫ్రిడ్జ్లో ఉంది కర్రీ, అది వేట్ చేసుకుంటే రైస్ కూడా ఆ కర్రీ వేడి అయ్యేంతలా అయిపోద్ది, వేసుకొని తినేస్తా. టైం ఆల్రెడీ 12 దాటిపోయింది అనుకుంటా. నేనైతే టీ తాగిన అంతే. ఇంకా ఇప్పుడు కర్రీ వేట్ చేస్తా. చూడండి ఇంకో కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన, నిన్న గోరుచిక్కుడుకాయ వండి, నిన్న తినలేదు, అయిపోలేదు. ఇది వేట్ చేస్తా. ఈ స్టాండ్ మొన్ననే ఆర్డర్ చేస్తాం, రింగ్ లైట్ది స్టాండ్ ఏమో మొన్న ఆర్డర్ చేస్తాం. నేను రివ్యూ వీడియో కూడా నేను తీసి పెట్టిన, వీళ్ళైతే చూడండి. ఇంకా అట్లా కర్రీ అయితే వేడవుతుంది. రాజ్యము పొద్దున 5:30కే పోయింది ఆల్రెడీ, అంటే ట్రైన్ 5:30కి ఉండే. దీనికోసం 5:30కి పోలే, 5:30కి ట్రైన్ ఉంటే 5:10కి ఏమో పోయింది కదండి. అయితే ట్రైన్ అందలేదంట, 5 minutes కొంచెం ముందు పోతే అందేది. సో 7:30 ట్రైన్కి అట్లా పోయిందంట. భూనగర్ వెళ్ళింది బ్యాంక్ పని మీద, వస్తాడు ఈవినింగ్ 4 వరకు. సో కర్రీ వేడవుతుంది. గోడ స్టాండ్ కొనిమని చెప్పి ఇప్పటిదాకా చూపించారు కదా, ఆ స్టాండ్ కొనిమని చెప్పి రాజుని ఎప్పటి నుండి అడుగుతున్నా అంటే ఒక ఆల్మోస్ట్ 3 years నుండి అడుగుతున్నా. ఇప్పుడు కొనిచ్చేది నాకైతే ఆ గోడ స్టాండ్ ఎప్పుడెప్పుడు ఆ గోడకి ఇక్కడ ఉంది కదా, అక్కడ పెట్టేసి బోల్ ఎప్పుడు అందులో చదివేద్దామా అని చెప్పి ఎగ్జైట్మెంట్ ఉంది. పెట్టాలి, నాకు వచ్చిన తర్వాత పెడతాం. గోరుచిక్కుడుకాయ కర్రీ, వేడి వేడి అన్నం. నా లంచ్ అయితే ఇది. గోరుచిక్కుడుకాయ కొంచెం ఉంది, ఇక ఇది దీన్ని తినేస్తే అయిపోతుంది కూడా. మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలి. వెజిటేబుల్స్ అయితే ప్రజెంట్ ఇంట్లో ఏం లేవు, రాజు వచ్చిన తర్వాత పోయి తెచ్చుకున్న తర్వాత వండుతుంది ఇంకా ఈవినింగ్ అయినా. ఇప్పుడైతే నేను లంచ్ చేసేస్తా. నేనైతే ఇంకా టీవీ పెట్టుకొని మంచిగా లంచ్ తినేస్తా. తిన్న తర్వాత అంతే, ఇంకా రెస్ట్ తీసుకుంటా.
అంటే ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తా. ఇప్పటికే ఫుల్ లాంగ్ వీడియో అయిపోయింది. మొత్తం పొద్దు నుండి తీస్తూనే ఉన్నా కదా, లాంగ్ వీడియో అయింది. ఇప్పుడు నేను ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే ఎంత లాంగ్ వీడియో అవుతుందో ఏమో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ కెమెరా సైడ్ చూస్తే మీ సైడ్ చూసినట్టు ఉంటుంది, నన్ను నేను చూసుకుంటే ఎటో చూసినట్టు ఉంటుంది కదా. సరే, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.